హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి. ఇవాళ వచ్చేసరికి మనం తెలుసుకునేది ఏంటంటే, ఫీవర్ వచ్చినప్పుడు చేయకూడని మెయిన్ థింగ్స్ ఏంటన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఫీవర్ రాగానే మదర్స్ ఏం చేస్తారు, పారాసెటమాల్ కాంబినేషన్స్ డ్రగ్స్ కానీ ఆరల్స్ ప్లెయిన్ పారాసెటమాల్ వాడరు. ఫస్ట్ వచ్చేసరికి కాంబినేషన్ పారాసెటమాల్ యూజ్ చేయడం ఆపేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఆపేసేయండి. అది మెయిన్ కాంట్రా ఇండికేషన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫీవర్ ఎక్కువ వచ్చేసింది, పిల్లడు వణికేస్తున్నాడు అంటే చల్లటి నీళ్ళతో బాగా తుడిసేస్తారు. అది అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా సరే మీరు స్పాంజింగ్ చేసేటప్పుడు గోరువెచ్చని వాటర్తోనే స్పాంజింగ్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి పిల్లవాడిని ఎక్కువ లేయర్స్ దుప్పట్లు ఎక్కువ వేసి వాడిని కప్పద్దు. దానివల్ల టెంపరేచర్ ఇంకా పెరిగిపోయి పిల్లలకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ మనకి జ్వరం ఉంది అంటే కనుక ప్లెయిన్ పారాసెటమాల్ ఒకటి వేసి 1 hour అయిన తర్వాత మనం బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫీవర్ ఈలోపు కంట్రోల్ అయ్యిందనగానే మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.